హాయ్ అండి. వెల్కమ్ టు కృష్ణాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను రీసెంట్‌గా విజయవాడ అయితే రావడం జరిగిందండి. సో, అందుకని విజయవాడలో చూడడానికి ఏమున్నాయని సెర్చ్ చేసుకుంటుంటే మా సిస్టర్ చెప్పింది, ఇక్కడ న్యూగా అంబేద్కర్ స్టాచ్యూ అనేది స్టార్ట్ చేశారు. సో, అక్కడికి వెళ్దామనేసి అన్నదనమాట. సరేలే అదెలా ఉంటదో చూద్దామనేసి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీయడం జరిగింది. ఈ స్టాచ్యూ యొక్క మెయిన్ మోటో ఏంటంటే, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ డాక్టర్ అంబేద్కర్ అతని యొక్క గొప్పతనాన్ని వివరించేలాగా, అతని యొక్క గొప్పతనం భావితరాలకు గుర్తుండిపోయే విధంగా ఇక్కడ భారీ ఎత్తులో ఈ విగ్రహాన్ని అయితే నిర్మించడం జరిగిందండి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన అంబేద్కర్ విగ్రహం అంట. దీని యొక్క ఎత్తు వచ్చేసరికి 125 అడుగులు. అలాగే పిరమిడ్ లాగా ఉంది కదా, అది వచ్చేసరికి 81 అడుగులు. మొత్తం వచ్చేసరికి దాదాపు 206 అడుగులు ఉండొచ్చు అని చెప్తున్నారు. కింద పిరమిడ్ షేప్లో ఉంది కదా, దానికి 4 ఫ్లోర్లు అయితే ఉన్నాయంట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 2250 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉందంట. దానిలో 4 హాళ్ళు ఉన్నాయి. అందులో ఒక హాల్లో అంబేద్కర్కు దక్షిణ భారతదేశానికి ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. రెండో హాల్లో మ్యూజియం, ఇంకో హాల్లో లైబ్రరీ, ఇలా 4 హాళ్ళు అయితే ఉన్నాయండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి 1000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉందంటండి. అలాగే 4 హాళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనకి ఏం తెలుస్తుందంటే, అంబేద్కర్ సాధించిన విజయాలు, అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని ఎలా రచించారు, అంబేద్కర్ చేసిన పోరాటాల గురించి అయితే ఇక్కడ ఉంటుందండి. సో వీటినే భావితరాల వాళ్ళు ఆదర్శంగా తీసుకుని వారు కూడా అదే మార్గంలో నడవాలని చెప్పి ఇక్కడ మెయిన్ మోటో అన్నమాట. ఈ అంబేద్కర్ స్టాచ్యూని 18.81 ఎకరాల విస్తీర్ణమైన స్థలంలో కట్టడం అయితే జరిగిందంటండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 8.9 ఎకరాల పచ్చదనాన్ని నింపడం జరిగింది. ఇది స్పెషల్ అన్నమాట. ఇక్కడ విశేషం అంటే దాదాపు 9 ఎకరాల ప్లేస్లో పచ్చదనాన్ని నింపడం అంటే చెట్లను పెంచారనమాట. సో ఇక్కడ ప్రదేశం అనేది ఎంత విస్తీర్ణంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకుంటేనే తెలుస్తుంది. అలాగే ఈ ప్లేస్లో ఎంపీ థియేటర్, మ్యూజియం, గ్రంథాలయం, ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అనేవి కూడా ఉండడం జరుగుతుందంటండి. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు అంబేద్కర్ స్టాట్యూ అయితే చూపించడం జరిగింది కదా, అది ఏంటంటే దాని చుట్టూ, ఆ విగ్రహం చుట్టూ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుందంటండి. ఇక్కడ కళ్ళు మిరుమిట్లు తెరిపే విధంగా ఆ వాటర్ ఫాల్స్ చుట్టూ లైటింగ్ కూడా ఉంటుందంట. నేను దాన్ని అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే నేను నైట్ టైం వెళ్ళలేదు, అందుకే ఉంటుందంట అని మీకు చెప్తున్నాను. సామాజిక న్యాయ మహాశిల్పం అనే పేరుతో ఈ విగ్రహాన్ని అయితే నిర్మించారు. అంబేద్కర్ చరిత్ర, జీవిత చరిత్రను తెలిపే 38 ఘట్టాలు ఆర్ట్ వర్క్ని ఏర్పాటు చేశారండి. ఇందులో విగ్రహం బేస్ క్రింది భాగంలో 4 ఫ్లోర్లు ఉంటాయని నేను ఆల్రెడీ ముందే మీతో డిస్కస్ చేయడం జరిగిందండి. అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర మనందరికీ తెలిసిందే కదండి. అతను ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎంత క్షోభ అనుభవించాడో అది మనందరికీ తెలిసిందే. మనం ఆల్రెడీ పుస్తకాల్లో చదువుకున్నాము. కాకపోతే ఈ ప్లేస్కి వెళ్ళడం ద్వారా మన కన్నులతో స్వయంగా చూసినట్లే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ శిల్పాలు అయితే ఉన్నాయి, కానీ అవి నిజంగా శిల్పాల్లా ఉండవు, చాలా రియాలిటీగా ఉంటాయి. అందుకే మీరు కూడా ఒకసారి కుదిరితే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృష్ణాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.